హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈ రోజు మన ఆకలి ప్రయాణం అయితే మాదాపూర్ దగ్గర ఉన్న పలమూరు గ్రిల్ రెస్టారెంట్కి వెళ్దామని అయితే అనుకుంటున్నాను. పర్టికులర్గా ఈ రెస్టారెంట్ అని ఎందుకంటే నిన్న జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక ఇంటర్వ్యూ అయితే చూసాను. అందులో జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ రెస్టారెంట్ అయితే సజెస్ట్ చేశారు. ఈ రెస్టారెంట్ లో అథెంటిక్ తెలంగాణ ఫుడ్ దొరుకుతుంది అయితే అన్నారు. సో మనమైతే ఇంకా రెస్టారెంట్ కి వెళ్ళిపోయి ఫుడ్ ఎలా ఉంటుందో చూసేద్దాం. సో ఈ రోజు నేనైతే రెస్టారెంట్ స్పెషల్ గోంగూర చికెన్ పులావ్ అయితే ఆర్డర్ చేశాను. చూద్దాం మరి ఎంత టైంలో వస్తుందో అండ్ టేస్ట్ కూడా ఎలా ఉంటుందో. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పినట్లు ఆ హైప్ కి మ్యాచ్ అవుతుందో లేదో కూడా చూసేద్దాం. సో ఈ రెస్టారెంట్ లో కూడా స్టాఫ్ అయితే అడిగాను మనకి యూట్యూబ్ ఛానల్ ఉందా అని. నేనైతే ఇంకా మన ఛానల్ అయితే ఓపెన్ చేసి చూపించాను. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే వాళ్ళకేమో తెలుగు రాదు, నాకేమో హిందీ కొంచెం వచ్చు. నాకు వచ్చి రాని హిందీతో అయితే నేనైతే మేనేజ్ చేస్తున్నాను. మరి చూడాలి ఎలా ఉంటుందో. ఫైనలీ మనం ఆర్డర్ చేసిన గోంగూర చికెన్ పులావ్ అయితే వచ్చేసింది. అండ్ ఇంకా టేస్ట్ చేసి చూసేద్దాం ఎలా ఉంటుందో. भाई 1% के लिए ये ज़्यादा होगा ना? 2 मेंबर्स के लिए ఈ పులావ్ అయితే 2 మెంబర్స్ కంట, కానీ మనం వచ్చింది ఒక్కడమే కాబట్టి తప్పదు, తినాలి. మిగిలిపోయింది ప్యాక్ చేయించేసుకోవడమే. చికెన్ అయితే సూపర్ సాఫ్ట్గా జ్యూసీగా అయితే ఉంది. అండ్ గోంగూర ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. నైస్. చికెన్ అండ్ గోంగూర కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకుంటా. ఆ గోంగూర ఫ్లేవర్, చికెన్, ఆ ఫ్లేవర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. తప్పులేదు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ రెస్టారెంట్ని ఇంత హైప్ చేయడంలో అసలు తప్పే లేదు. నేను మాట వరుసకి అయితే ఏం చెప్పట్లేదు, నిజంగా బాగుంది. నాకు అనిపించింది కాబట్టి చెప్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ పులావ్లో అరోమా కానీ స్పైసెస్ కానీ మొత్తం అన్ని పర్ఫెక్ట్గా ఉంది. గోంగూర ఫ్లేవర్ కూడా ఎక్కువ ఏం అవ్వలేదు. చికెన్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. బాబా, చికెన్ గోంగూర కాంబినేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ పులావ్లో మసాలా ఎక్కువ కాకుండా చికెన్ ఫ్లేవర్ కూడా కరెక్ట్గా తెలుస్తుంది. మొత్తం టేస్ట్ అయితే క్రేజీ ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా బాగుంది. అండ్ ఇక్కడ రెస్టారెంట్ స్టాఫ్ బై అయితే అసలు నన్ను వదలం కూడా వదలట్లేదు. ఎలా అంటే ఇప్పుడు వీడియో తీసుకుంటుంటే నా ముందు వచ్చేస్తున్నాడు. ఇంకో సర్వ్ చేయడానికి అయితే వచ్చారు. भाई आप भी आता है वीडियो में आप भी आते हो? हाय बोल दो ना. అది बस. इतने है भैया. हाँ बस अच्छा है. ఇంకోండి ఎలానే అతనేమో హిందీలో అడుగుతాడు, మనకేమో హిందీ రాదు. వచ్చి రాని హిందీలో మేనేజ్ చేస్తున్నాం. అతను హిందీలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనమేమో బ్రేక్లు వేసుకొని హిందీలో మాట్లాడుతూ వస్తున్నాం. ఏం చేస్తాం, హిందీ రాని కష్టాలు. కానీ నేర్చుకుంటాను, హిందీ మాత్రం నేర్చుకుంటాను. ఈ పులావ్ అంటే ఇద్దరికి సరిపోద్దంటే మరి నేనైతే సీరియస్గా ఆర్డర్ చేసాను. చూద్దాం ఎంత ఫినిష్ చేయగలము. ఈ రెస్టారెంట్ స్టాఫ్ బై అయితే అసలు నన్ను వదిలేటట్లు లేదు. ఈరోజు నా ఛానల్ నేమ్ ఓపెన్ చేసి ఒకటి చూపించండి, మీ ఛానల్ నేమ్. ఆ రెస్టారెంట్ స్టాఫ్ మెంబర్స్ మొత్తం సబ్స్క్రైబ్ చేస్తానని. నైస్. అతనేమో అందరికి వెళ్ళి చెప్పేస్తున్నాడు, ఇతను యూట్యూబర్ అనుకున్నాడు. మనకేమో కొత్తగా ఉంది ఫీలింగ్. బ్రహ్మానందం గారు అంటారు కదా, ఏంట్రా చారి ఫీలింగ్ అని, సేమ్ అదే పొజిషన్.
ఈ పులావ్ చూడటానికి సింపుల్గా కనిపించిన టేస్ట్ అండ్ ఆ ఫ్లేవర్ మాత్రం సూపర్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఈ గోంగూర చికెన్ పులావ్లో మీకు ఓన్లీ బోన్లెస్ చికెనే వస్తుంది, బోన్తో అయితే ఏముండదు. ఈ పులావ్ తింటున్న కొద్దీ చాలా సాటిస్ఫైయింగ్ అయితే అనిపిస్తుంది. మెయిన్ హైలైట్ అయితే ఇందులో ఆ గోంగూర ఫ్లేవర్ అనే చెప్పాలి. చాలా బాగుంది, వర్త్ ఇట్, టోటలీ వర్త్ ఇట్. కానీ ఏ మాట కా మాట గోంగూర పులావ్ అంటే ఇలా ఉండాలి. నాకు మాత్రం చాలా హెవీ అయిపోయింది. ఈ పులావ్ అయితే ప్లేట్లో 3 times అయితే వేయించుకున్నాను. ఇంకా ఉంది, చూపిస్తాను చూడండి మీకు. లైక్ ఎంత ఉంది, నేనైతే అంత తినలేను. ప్రజెంట్ ఈ పోర్షన్ అయితే కంప్లీట్ చేసి మిగతాది ప్యాక్ చేసి ఇంకా ఇంటికి పట్టుకుని వెళ్ళిపోయాము. ఇంత పులావ్ ఒకటి తినాలంటే సాహసం అనే చెప్పాలి, అలా మనం అల్లబోదు. ఇప్పుడు ఇంకో హైలైట్ ఏంటంటే పులావ్ సర్వ్ చేయమని రెస్టారెంట్ స్టాఫ్ని అయితే పిలిచారు. హైలైట్ అంటే వాడు హిందీలోనే మాట్లాడుతున్నాడు, తెలుగు ఒక్క ముక్క రాదనుకుంటాను. పులావ్ నా ప్లేట్లో సర్వ్ చేయడానికి క్యా అంటున్నాడు. ఏ పులావ్ మీరు ప్లేట్ మీద డాలో అంటే క్యా అంటున్నాడు. ఇంకా చూసాడు. ఫస్ట్ మనకి ఎవరైతే సర్వ్ చేశారో వీళ్ళు చెప్పినట్టున్నాడు, ఇంకా అతను వచ్చి అయితే సర్వ్ చేశాడు. అలా ఉంది పరిస్థితి మన దగ్గర. సో హైదరాబాద్లో మీ ఫేవరెట్ ఫుడ్ లేదా ఫేవరెట్ రెస్టారెంట్ ఏంటో కమెంట్ చేసేయండి. సో దట్ నేను నా నెక్స్ట్ వీడియోస్లో ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ఫుడ్ ఐటమ్ అయితే ట్రై చేసి నా హానెస్ట్ రివ్యూని అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసింది. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. ఇంకా నేను పోస్ట్ చేసి ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా ఇచ్చేస్తుంది. మనమైతే ఇంక తినేసి ఇంటికి వెళ్ళిపోవడం.